ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 2025 సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది 22 సెప్టెంబర్ 2025. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక మనకి ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 అక్టోబర్, అలాగే ఫీజ్ పేమెంట్కి అయితే 22 అక్టోబర్ దాకా టైం అయితే ఉంటుంది అనమాట. ఇంకా విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్, అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే కనుక కరెక్షన్ చేసుకోవడానికి 29 నుంచి 31 అక్టోబర్ వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి డిసెంబర్ 2025 లేదంటే జనవరి 2026లో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఒక 4400 దాకా ఉన్నాయి, అలాగే ఫీమేల్కి వచ్చేసరికి 2500 దాకా ఉన్నాయి. టోటల్గా మనకి 7565 వేకెన్సీస్ అయితే ఈసారి నోటిఫై అయితే చేశారు. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీకు కనుక స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక లాగిన్ ఉంటుంది అనమాట. ఇక్కడ లాగిన్ తీసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ కనుక మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఉంటుంది, దాని ద్వారా మీరు రెజిస్టర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మొబైల్ నెంబరు లేదంటే ఒక ఈమెయిల్ ఐడికి ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడిగితే దాని ద్వారా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక 10th క్లాస్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మెట్రికులేషన్ డీటెయిల్స్ దాని ద్వారా కూడా మీరు ఆ యొక్క పాస్వర్డ్ రెజిస్టర్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈసారి మనకి ఒక ప్రాసెస్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ వాళ్ళైతే కనుక ఈ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క ఓటీపీ వెరిఫై చేస్తే సరిపోతుంది. లేని వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు మొదట రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంటుంది, దీన్ని మీ క్లిక్ అయితే చేసుకోవాలి. చేసినప్పుడు ఇలాగైతే వస్తుంది, కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అని 4 స్టెప్స్ అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నో అని పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ ఐడిలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, టీసీ అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మేల్ అయితే ఇస్తే కింద కూడా మేల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటి ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట.
సెకండ్ టైము. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి. లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్ స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాం, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్. registration is partial and it should be completed within 14 days అనమాట. రిమైనింగ్ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వితిన్ 14 డేస్ అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే వితిన్ 14 డేస్ మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వన్ టైం పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట. మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట. మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారో ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి
ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మన ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట, ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు. లేదు ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే కనుక డాష్ బోర్డ్లో కిందకు వచ్చేస్తే లైవ్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్లో కిందకు వచ్చేస్తే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025కి కింద మనకి అప్లై అనే బటన్ ఉంటుంది, ఇదైతే తీసుకోవాలి. ప్లస్ ఇలా వచ్చింది అనమాట. మన హిందీలో, ఇంగ్లీష్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, మేము చదువుకోవచ్చు అనమాట. అంటే ఫోటోగ్రాఫ్ ఎలాగా చేసుకోవాలి, అలాగే సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మన ఫిల్ ఫామ్ అనాలి. ప్లస్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ పేజీలో సీరియల్ నెంబర్ 1 నుంచి 18 వరకు, అంటే 1 నుంచి 18 వరకు ఉన్న కాలమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతాయి అనమాట. ఎందుకంటే మనం ఓటీఆర్లో ఇచ్చాము అన్ని డీటెయిల్స్ కూడా. ఇవి ఏమైనా మార్చుకోవాలంటే మీకు డాష్ బోర్డ్లో మన స్టార్టింగ్లో రైట్ సైడ్ టాప్లో అయితే 1 టైం రిజిస్ట్రేషన్ ఇదేనే ఉంటుంది అనమాట. అక్కడ ఎడిట్ అయితే ఇక్కడైతే మనకి నాన్ ఎడిటబుల్ అనమాట. ఈ కాలమ్స్ అన్ని మనం 1 నుంచి 18 వరకు ఇక్కడ నాన్ ఎడిటబుల్. సో మీకు ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలంటే స్టార్టింగ్లోనే డాష్ బోర్డ్లో పైన చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ మాత్రం మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. 1 నుంచి 18 వరకు నాన్ ఎడిటబుల్ కాలమ్స్. ప్లస్ ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తే మనకి 18 కాలమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ మీరేం చేయాలంటే నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ మన మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇంటర్మీడియట్ సరిపోతుంది, అంటే 10+2 అనమాట. హైయర్ సెకండరీ సరిపోతుంది ఈ వేకెన్సీస్కి సంబంధించి. మీరు డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ ఏదైనా చేస్తుంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఈ వేకెన్సీస్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి ప్లస్ మన ఇంటర్మీడియట్ లేదంటే 12th క్లాస్ లేదంటే దానికి ఈక్వలెంట్ తప్పనిసరిగా పాస్ అయితే ఉండాలన్నమాట. సో మీరు ఇదైతే తీసుకోవాలి, సెకండ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. జనరల్గా ఇంటర్మీడియట్ కానీ లేదంటే 12th క్లాస్ పాస్ అయ్యి ఉంటే, లేదంటే దానికి ఈక్వలెంట్గా మనకి 12th క్లాస్ ఈక్వలెంట్గా డిప్లొమా కానీ అలాంటివి ఏదైనా చేస్తున్న వాళ్ళైతే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఢిల్లీ పోలీసులు సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ పర్సన్స్ కానీ వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, సన్స్, డాటర్స్, వాళ్ళు కనుక అప్లై చేస్తే వాళ్ళకి 11th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి లాస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ మధ్యలో 2 మాత్రం మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ప్లస్ మీరు ఇంటర్మీడియట్ ఆల్రెడీ పాస్డ్ అయితే పై ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఈ సంవత్సరం మీరు అపియర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కింద ఆప్షన్ తీసుకోవాలన్నమాట. సపోజ్ మీరు కనుక ఇక్కడ అపియర్ తీసుకుంటే కనుక మనకి పాసింగ్ ఇయర్ 2025 మాత్రమే వస్తుంది, వేరే ఏది రాదు. తప్పనిసరిగా సెలెక్ట్ అయితే చేస్తారు. పాస్డ్ అయితే కనుక మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారనేది ఇక్కడ క్లియర్గా అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, ఆంధ్రప్రదేశ్ బోర్డా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంటర్మీడియట్ బోర్డు స్టేట్, అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డు కూడా మనం ఇక్కడ ఫెచ్ అవుతుంది ఆటోమేటిక్గా. దానిని ఇక్కడ మనం సెలెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అలాగే తెలంగాణ కూడా ఉంటుంది, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. రోల్ నెంబర్ అనమాట. రోల్ నెంబర్ అనేది ఇంటర్మీడియట్కి సంబంధించి రోల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క మార్క్స్ మెమోస్లో వాటిల్లో అయితే ఉంటుంది, చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సిజిపిఏ మోడ్లో ఉంటే కనుక ఎంత సిజిపిఏ వచ్చింది అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సిజిపిఏ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, పర్సంటేజ్ అయితే పైన ఎంటర్ చేసుకోవచ్చు. 20.6, 20.7 అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు.
ఫ్రెండ్స్ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే కనుక సెంట్రల్ లిస్ట్లో కనుక మీ యొక్క కేటగిరీ ఉంటే కనుక మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు ఓబీసీ సంబంధించిన వాళ్ళు. ఇంకా కూడా మీరు కనుక ప్రజెంట్ ఈ యొక్క ఆర్మడ్ ఫోర్సెస్లో వర్క్ చేస్తున్నటువంటి ఎక్స్ సర్వీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీరు కనుక ఈ యొక్క స్పెషల్ కోటా ఏదైతే ఉందో ఢిల్లీ పోలీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా మీకు ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే ఢిల్లీ పోలీస్లో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. అలాగే ఇది కూడా మనం ఆ యొక్క ఢిల్లీ పోలీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉందో డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అది సెకండ్ టైం అనమాట. ఇది 2 కాలమ్స్ సేమే, పైది ఎస్ పెడితే ఇది కూడా ఎస్ పెట్టాలి, ఇది నో పెడితే ఇది కూడా నో పెట్టాలన్నమాట. ఇంకా వీడియో కానీ ఇంకా డైవర్సిటీ జ్యుడిషియల్ సెపరేటెడ్ ఉమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకా ఇక ఢిల్లీ పోలీసులు కనుక ఎంటీఎస్ జాబ్ కానీ లేదంటే కనుక వేరే ఏదైనా జాబ్ చేస్తూ డిసీజ్డ్ అయినా వాళ్ళ యొక్క రిటైర్డ్ అయినటువంటి పర్సన్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు వేసి పెట్టుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్ అందరూ ఇక్కడ నో అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీకు కనుక ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ కనుక ఉంటే ఇప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్లో కనుక మీరు ఏదైనా స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ కనుక చేసి ఉంటే మీరు కనుక స్టేట్కి రిప్రజెంట్ చేసిన నేషనల్ లెవెల్ లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్కి కనుక మీరు రిప్రజెంట్ చేసి ఉంటే మీకు ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ ఉంటే కనుక ఇప్పటి నుంచి 3 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే వాళ్ళు వేసి పెట్టుకోవచ్చు, లేకపోతే నో అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకుని వేసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 18 to 25 ఇయర్స్ అనమాట. ఎప్పటికంటే 1 జూలై 2025కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే 2 జూలై 2000 సంవత్సరము అలాగే 1 జూలై 2007 మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది. దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ఒక 28 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డిస్టింక్షన్ వాళ్ళకు కూడాను ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే, అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కూడాను వాళ్ళకు కూడా అంటే ఢిల్లీ పోలీసులో వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. దాని ప్రకారం మీకు ఏదైనా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అది ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సేవర్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ మీరు కనుక ఇక్కడ ఎస్ పెడితే కనుక మీరు ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ అని, ఓబీసీ అయితే ఓబీసీ అని, ఏదైతే అదైతే వస్తుంది అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంక మనం ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2లో 29th కాలంలో ఉన్నాం అనమాట. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ 3 ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. 3 డిఫరెంట్గా ఇవ్వాలి. మొదటి సిఆర్ అంటే మనకి రీజియన్ అనమాట. అది అంటే ఎస్ఎస్సి రీజియన్, తర్వాత వచ్చేసరికి ఆ యొక్క సెంటర్ నేము అలాగే సెంటర్ కోడ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఎస్ఆర్ అని కనుక మీరు టైప్ చేస్తే మీరు సపోజ్ ఈ యొక్క సదరన్ రీజియన్లో కనుక ఎగ్జామ్ రాయాలనుకుంటే ఇక్కడ మనకి ఎస్ఆర్ అంటే చీరాల ఇలాగ అన్నీ వస్తాయి అనమాట. ఏలూరు ఉంది, గుంటూరు ఉంది, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది, కాకినాడ ఉంది, కర్నూలు ఉంది, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, అలాగే ఇక్కడ చూసుకుంటే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. మన ఎస్ఆర్ రీజియన్కి సంబంధించి మీరు ఎక్కడైనా కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. లేదు వేరే రీజియన్ అయితే వేరే రీజియన్కి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఈ ఆప్షన్స్ 3 కూడా డిఫరెంట్గా ఇవ్వాలన్నమాట. ఇంకా చూసుకుంటే మీకు ఇక్కడ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీలో సర్టిఫికేట్ హోల్డర్ అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక మన సెకండ్ టైం కూడా ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏనా బీనా సీనా అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం లేదనమాట. సో ఇది కూడా నో పెట్టాలి. నో పెడితే కనుక 2 నో పెట్టాలి, ఎస్ పెడితే 2 ఎస్ పెట్టి ఏనా బీనా సీనా అని సెలెక్ట్ అయితే చేయాలి. ఇంకా చూసుకుంటే మీకు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఉందన్నమాట, ఆర్ఆర్యూ అంటారు. దాని నుంచి కనుక మీకు డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ ఏదన్నా ఉంటే మీకు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. సేవర్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఫిజికల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ 16 పేజ్ ఆన్వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హైట్ మినిమం 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్టీ క్యాండిడేట్స్కి 165 అనేది సరిపోతుంది. ప్లస్ ఇంకా కూడా మనకి హిల్ ఏరియాస్కి సంబంధించి కానీ ఇంకా కూడా ఈ ఢిల్లీ పోలీసులో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క చిల్డ్రన్ ఎవరైనా అప్లై చేస్తారో వాళ్ళు కూడా 5 సెంటీమీటర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. జనరల్గా అయితే 170 సెంటీమీటర్స్ అనమాట. ఇంకా చెస్ట్ చూసుకుంటే 81 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. 4 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట. అలాగే మీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళకి ఒక 5 సెంటీమీటర్స్ వరకు వాళ్ళకి ఆ యొక్క రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక మీరు దీనికి సంబంధించినటువంటి రన్నింగ్ రేస్, లాంగ్ జంప్, హై జంప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 17లో అయితే మీరు చూసుకోవచ్చు.
ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనకి మేల్ క్యాండిడేట్స్ ఆ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ 157 సెంటీమీటర్స్ మినిమం అయితే ఉండాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 2 సెంటీమీటర్స్ వరకు వాళ్ళకి రిలాక్సేషన్, అంటే 155 సెంటీమీటర్స్. 155 ఫర్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అనమాట. జనరల్ ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ సరిపోతుంది. ప్లస్ ఇంకా మనకి ఐ సైట్ ఇవన్నీ కూడాను 6/6 అవన్నీ కూడా మనం తప్పనిసరిగా అయితే ఫుల్ఫిల్ అయితే చేయగలగాలి. ప్లస్ ఇక్కడైతే ఇచ్చారనమాట విజన్ 6/12 వితౌట్ గ్లాసెస్ ఇన్ బోత్ ఐస్, ఫ్రీ ఫ్రమ్ కలర్ బ్లైండ్నెస్, అంటే కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. 6/12 గ్లాసెస్ లేకుండా మనకి విజిబుల్ అయితే ఉండాలన్నమాట, విజన్ అయితే ఉండాలి. సంబంధించి మీ యొక్క మొబైల్లో కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట. దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. రెస్పెక్ట్ ఎగ్జామ్, సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫర్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి, ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్, ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి, ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట, పెద్దగా నీట్గా. ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము, మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.